ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం అండి. నమస్కారం. ఎస్పీ గారు ఫోన్ చేయమని చేసావా? చేయలేదా? ఆయన లేకుండా శుభకార్యం ఎట్లా? ఇడియట్. ఏంటి పిఠాపురం సిగరెట్టా? మా నాన్న ముందు అస్సలు నేను తాను. అదొకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద. బుద్ధి లేని గాడిదే. ఏంటి పిఠాపురం నా మ్యారేజా? సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్. నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిఠాపురం ఎక్కడికి? ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను వెళ్తున్నాను. శుభం. అయ్యా లగ్న పత్రిక చదవమంటారా? చదవడానికే కదండి వచ్చింది. చదవండి సార్. నీ చదువుతాను పంతులు గారు. చదువమ్మా. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం 11:01 శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక. మంగళం మహత్. వారి చేతికి బొమ్మ. రారాములమ్మ, సమయానికి వచ్చావు. పెద్దదానికి ముందు నువ్వు అక్షతలు వేయి. వేయి రాములమ్మ. 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వెయ్యలేను బాబు. తప్పు చేయని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు. ఈ లెటర్ దీవించమంటావయ్యా? ఇదిగో లాయరు, ఈ ఇల్లు దేవాలయం. ఈ గడపలో కల్లుడుగాను అడుగు పెట్టలేవు. నిజంగా దేవుడుంటే కొడుకు కోసం నేను పెడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్గం జరగదు. ఆగిపోతే 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 ఆగిపోతే. నా కళ్లకు గంతలు కట్టి నువ్వు నీలాంటి లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు. నిన్ను చూసి పగలబడి నవ్వే అవకాశం ఇన్నాళ్లకొచ్చింది నాకు. మానభంగం చేసిన వాళ్లను అమాయకులన్నావు, హత్యలు చేసిన వాళ్లను అపర గాంధీలన్నావు, ప్రేమికుల్ని విడదీశావు. ఎందుకు? డబ్బు కోసం. ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లా మూలపడి మూలుగుతోంది. తిను. అన్నం ఎందుకు? ఆ డబ్బే తిను. నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం, బెంగ ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ప్రియురాలి ముందు ఒక పేదరాలు శపించిందనా? లగ్నపత్రిక మీద ఆమె కన్నీళ్లు పడి రాసిన లగ్నం చెరిగిపోతుందనా? నీకు ప్రియురాలు కావాలి, కానీ న్యాయం అక్కర్లేదా? న్యాయమే కావాలని తాపత్రయపడిన నా అక్కకు నువ్వు ఇచ్చిన వరమేమిటి? మరణం. తన రక్తంతో నీ పాదాలు కడిగింది. ఏం చేశావు ఆవిడకు నువ్వు? ధర్మం. నడి రోడ్డు మీద పెంచుకుని కలిచాడు కలిసి చంపాను. అప్పుడు ఏమయ్యాయి? నల్లగుడ్డ చాటున నీ కళ్ళు. గుడ్డిదానివైపోయావా? ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు. వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేరు? కాదని చెప్పు, చేతులు జోడిస్తాను. 3 అంచెల ప్రభుత్వాన్ని మేసే 3 కంచెలే రాజకీయం, చట్టం, న్యాయం. అవి 3 కోతుల్లాగా మారిపోయాయి. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అన్న 3 రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వినకు అంటుంది రాజకీయం. పెద్దవాడిని ఏవి అనకు అంటుంది చట్టం. ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం. ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో బ్రతకాలను నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. శివాజీ గారు, ఇది మన ఇద్దరిని భార్యాభర్తని చేసే పసుపు కాగితం. ఈ పసుపు కాగితానికి నా మెళ్ళో 3 ముళ్ళు వేయటానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను. నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారారని నిరూపించుకోండి. అలా నువ్వు సల్లదావుడు ఎప్పుడు శురు చేసావు? బిల్కుల్ మందు బంద్ చేసినవే. ఏమ్రు మధ్య దావుడు ఉంటే మజాక్ అనుకున్నావు? బాడీ మొత్తం కూలింగ్ అవుతుంది, దమాక్ సాఫ్ అవుతుంది. అవ్వాల నువ్వు మందు ఎందుకు బంద్ చేసినవే? ఏమున్నదిరా భయ్, మనకు ముందెనక మొత్తం దుష్మన్ గాలేనా? మందు జర్ర ఓవర్ ఇట్లా అనుకో, వెనక నుంచి ఎవడన్నా వేసేస్తే ఎవరో ఎందుకు నువ్వే వేసేస్తే? శివాజీ వెనక నుంచే కర్మ, ముందు నుంచే వేశాడు. ఏం భయ్యా లొల్లి? చెప్పే సక్కగా చెప్పు. నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసేలా చేస్తానన్నా వినకుండా ఆ బాబ్జీ గారి మరదలు మర్డర్ కేసు శివాజీకి ఇచ్చారు కదా, ఏం చేశాడు చూడండి. అరే దమాక్ దినాక్ బాయ్, పాయింట్ చెప్పు.
ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తిరగదోడుతున్నారు. అట్టెట్టయితది? పైసలు ఇచ్చినాం, పైసలు అయిపోయింది కదా. ఏటయ్యేది? మీ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లొచ్చు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? న్యాయం ఎలా ఉండబట్టే మీరు ఎంపీ అయ్యారు. దాన్ని ఎందుకు తిడతారు? ఏం చేయాలో ఆలోచించండి. అరే గిదంతా నీ దిక్కేంచైంది నాయన. వాడు తాంబూలాలు తీసుకున్న నాడే తంబాకు నలిపినట్టు నలిపేస్తా అన్న. నువ్వేమన్నావు? నేనేమన్నా మర్డర్ చేసుడెందుకు, మనసు పట్టదాన్ని మానభంగం చెయ్యన్న తప్పారా? అప్పుడు సరే, ఇప్పుడు ఏం చేయమంటున్నావు? టీకై మర్డర్ చెయ్యి. How is it? మీరెవరినైనా వికృతంగా ఉన్నారు. AK-47 బదులు కత్తులతో కనిపిస్తున్నారు. ప్రభుత్వం మారిందా? కాదు, నువ్వే లోకం మారావు. అంటే నరకానికి వచ్చావు. ఇదేమిటి?
రంగుల డ్రైనేజీయా? తప్పు, అలా అనకూడదు. ఇది వైతరణి నది. ఇందులో చీము నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం. అది ఏమి కోత? యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా? అది కాదు మానవ, ఈ రోజు మాకు పర్వదినం, అందరికీ సెలవు దినం. మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం. మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది. ఆ సూచికే అది. యువయముడికి పట్టాభిషేకమా? ఇక్కడను వారసత్వమా? మనరోగనమాట. ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక వెన్ను పోట? అది మాకు తెలియదు. కింకరా, చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా? అమాయకుడు, ప్రశంసలకి లొంగిపోవును. పొగడ్తలకు లొంగని వాడెవడు? ఆ పిల్ల కుంకయముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోక వరకు తప్పించుకుని పోయేదను. మానవ, మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుచున్నవి. ఈ శుభ సమయమున నీకొక వరము ఇచ్చుచుంటే కోరుకొనుము. అదియును నీ పునర్జన్మము. కుమారా, ఇతని శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు. ముందే పాపిని విచారించుము. చిత్రగుప్త ప్రభు, అగ్రసంధానిని తెరచి ఇతని పాపముల చిట్టా ప్రకటింపు. చెప్తాం. ప్రభు, ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను వచ్చదవా అని అడుగు దురలవాటు కలదు ప్రభు. ఇంద్రుడిలాగా ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి 2 రకముల పాపములు చేసినాడు. అది కదుగో మీ ఒంటికంటి శుక్రాచార్యుడిలాగా. అధిక ప్రసంగమా? మీదే అధిక ప్రసంగం. పిల్ల యముల వారిని ఇతర కిరీటం పెట్టి మీరు టోను విప్పుతారు దానికి. తండ్రి, సభ మమ్మలను నిర్వహింపనీయుడు. చిన్నయ్యమ్మ, నాదో చిన్న మనవి. మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యలు కూడా మారతారు. మీరు కూడా మెదడు చితికిన ఈ ముసలి చిత్రగుప్తుని రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది. సభకు సభకు నరుడా మెచ్చితిని. చిత్రగుప్త బొమ్మ, విచిత్రగుప్త రమ్ము. వంగిడీలు ప్రభు, వంగిడీలు. ముందరికి శిక్ష విధింపము. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉద్ధృతి ఆపినా ఉత్తమము. మీ వైద్యుని ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్తో రగిలిపోతుంది. ఇదే మా భూలోకంలో అయితే కోర్టుకెళ్ళి వాదించుకునేవాళ్ళం. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చినయ్యమా? మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది? చీయా కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యయ్యో చిన్నయ్యమా, అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు. అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 17 క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన. నేను పుట్టింది తెలుగు గడ్డ మీద, నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆంగ్ల రీతిలో ఉండవచ్చునో? ఇతని ఆక్రోశము తప్పితే
ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానమును భూలోకమంతయు అనుసరించుతున్నారు. ఇది ముసలి యజ్ఞం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారం నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్ ఉంది. అందుకే మీ కాలు కాలినది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపెద. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ వాట వారు వచ్చారని ఇవ్వడం లేదు. మీరు యోయమ ధర్మరాజా, పిల్ల కుంకయముల వారా, లేక వారికి రబ్బరు స్టాంపా కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునిచే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకమందువా? నీ తల 1000 వక్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమివేయుతున్నాను. మాత, క్షమించుము, ఇది ధర్మయుద్ధం. యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఎచ్చటకు వచ్చినారు? కాళీచి యందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా? నేను తల్లిగా భారీగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అయ్యో మణిమాలాదేవి, దిక్కులేదు దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? చీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంపా? కుమారా, ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడికి వచ్చుటతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి పెట్టినాడు. విషాదేవి ప్రవేశించినది. కాళీజీ రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొడదాం. సాహో యమధర్మరాజు దర్బారు, సాహో. మాతా మణిమాలినీ దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుతున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు. దేవి, ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాట మధ్య వచ్చేసరికి మెడబట్టి తింటున్నారు. అది తలుచుకొని వగచుస్తున్నారు. మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యోజముల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తల దించుకొని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తీలను సమావేశపరుద్దాం. నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం. వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మాలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరిని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు, యముడి పట్ట మహిషి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీ దేవికి అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు. అందులో బ్రహ్మ సరస్వతీదేవిని ముఖాన పెట్టుకున్నారు. మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు.
దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతుంటారు. ఇది తప్పు కదూ. ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజా రామ్మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాల్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా నీరజాదేవి? తెలీదు కుమారా. ఓ, మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్ లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకములకు పంపించి నీ ఎంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా, మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలు, లాలనలో పాలనలో, ఆస్తిలో అధికారములు, ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే 3 పుకారములు నిషేధము అని తెల్పండి. మానవుడు శివాజీకి. తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకీ మృదంగ వాయింపు? ప్రభు 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 ఛీ, ప్రభు, ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు. దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వచ్చుతున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుచున్నదేమి? యమనాడు వర్ధిల్లాలి, యమనాడు వర్ధిల్లాలి, యమనాడు వర్ధిల్లాలి. హక్కులు ఆమోదించాలి, స్త్రీల హక్కులు ఆమోదించాలి, స్త్రీల హక్కులు. ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు 3 పుకారములు నిషిద్ధం. 3 పుకారముల? అవి ఏమి? తేన్పు, పాన్పు, కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే మేము ట్రేన్పులు ఉండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చేయదు. అంటే పానుపులు ఉండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును? ఏమి? ఈ తిరుగుబాటుకు కర్త కర్మక్రియ సామానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్ళాలకు పెట్టినాడు. ఓరి మానవా, నిన్ను శపించదా? ఎందుకు ముసలియమా, పెద్దయ్యమా? స్త్రీలకు ధర్మం చెప్పినందుక? బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్నే తనడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు. మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. నాథ. మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడువారి కోరికలను ఆమోదిస్తున్నాం. ఓహో ఓహో ఓహో. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన 2 రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే. ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము.
గణించుతుని ప్రభు సంఖ్య నీవు లిఖించుము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకమునకు పంపవలను అనేవారు యనమండుగురు అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు, కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుటకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు. కుమార, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన, ప్రభు, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. ఆజ్ఞ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.